బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఇవాళ వీడియో ఏంటంటే మీరందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారండి స్కిన్ కేర్ కోసం అలాగే బ్యూటీ కేర్ కోసం వీడియోస్ చేయండి అని. సో ఫైనల్లీ హియర్ నార్మల్ గా వీకెండ్ అంటే మనం జనరల్ గా ఇల్లు క్లీన్ చేసుకుంటాము, ఏదైనా డస్టింగ్ చేసుకుంటూ ఉంటాము. ఎస్పెషల్లీ నేనైతే గనక సాటర్డే వస్తే గనక ఒక రోజు ఇల్లు క్లీనింగ్ లో పెట్టుకునేదాన్ని, క్లీన్ చేసుకోవడంలో. అలాగే ఒక రోజు ఏమో ఫేస్ క్లీనింగ్, అంటే మన ఫేస్ ని కూడా క్లీన్ చేసుకోవాలి కదండి అప్పుడప్పుడు. ఎందుకంటే వర్క్ వెళ్ళేటప్పుడు బయట మనం పొల్యూషన్ లో తిరుగుతూ ఉంటాము. అలాగే మనం బయట ఎండ అంతా కూడా డస్ట్, పొల్యూటెడ్ ఎయిర్ అంతా కూడా మన స్కిన్ కి ఆటోమేటిక్ గానే మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా దానికి డస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మనం రోజు ఫేస్ వాష్ చేసుకుంటాము, అంతకు మించి వర్కింగ్ అంటే నేనైతే ఇన్ఫాక్ట్ అంతే, మార్నింగ్ వర్క్ వెళ్ళాలంటే ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఏదో జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం, వెంటనే వర్క్ వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఫేస్ ఎప్పుడు ఈవినింగో లేకపోతే నైటో చూసుకుంటాము, అప్పటి వరకు మనకి ఫేస్ మీద అంత కేర్ ఉండదు. సో ఇలా జరుగుతుంది కాబట్టి మనం అట్లీస్ట్ మన ఫేస్ ని కేర్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనకి కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది బాగానే, ఈ కరోనా వల్ల అందరూ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మనం అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నామంటే మనకి హోల్ వీక్ మన ఫేస్ అంతా కూడా గ్లోగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఇది ఇన్ఫాక్ట్ ఎప్పటి నుంచో నేను యూజ్ చేస్తున్నదే. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ తెలిసిందేనండి, సఫ్ కోర్స్ రైస్ ప్యాక్. సో మనం ఇంట్లో ఉండే రైస్ తోటే మనం రైస్ ప్యాక్ చేసుకోవచ్చు ఈజీగా. అదే నేను కూడా వాడుతూ ఉంటాను. సో ఇన్ఫాక్ట్ మీరు చూసినట్టయితే అంటే నాకు తెలిసింది, ఎందుకంటే నేను ముందు కూడా వాడేదాన్ని. కాకపోతే ఏంటంటే అప్పుడు అంత రెగ్యులారిటీ లేదు, ఎప్పుడో 10 days ఒకసారో మంత్లీ వన్స్ ఒకసారో పెట్టేదాన్ని. ఎందుకంటే టైం ఫ్యాక్టర్ కదా అక్కడ మనకి. ఇప్పుడు రెగ్యులర్ గా మనకి టైం ఫ్రీగానే ఉంది కాబట్టి సో ఇప్పుడు ఇంకేంటంటే వీక్లీ వన్స్ 5 days వన్స్ పెట్టుకుంటూ ఉన్నాను. సో దానివల్ల నాకే తెలుస్తుంది నా ఫేస్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. సో అది మీ కామెంట్స్ లో కూడా నేను వింటూనే ఉన్నాను. సో దట్స్ అ గుడ్ థింగ్. సో ఇప్పుడు ఇది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను నా ఫేస్ ప్యాక్ లో అదే రైస్ ప్యాక్ లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాను, సో అది నేను ఎలా యూజ్ చేసుకుంటూ ఉంటాను అనేది మీకు ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో లేదంటే ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూసేద్దాం రండి. రైస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2 to 3 tablespoons ఆఫ్ రైస్ తీసుకోవాలండి. అంటే మీకు ఫేస్కి ఎంత పడుతుందో ఫస్ట్ టైమే తెలియకపోతే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. అలా తీసుకున్న రైస్ని కొంచెం 2 to 3 times బాగా కడిగేసుకొని వాటర్ కొంచెం ఎక్కువ పోయకుండా జస్ట్ ఆ లెవెల్కి రైస్ లెవెల్కి ఉండేలాగా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానపెట్టేసుకోవాలి. సో వాటర్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత రైస్ని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అయితే ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది చాలా లిమిటెడ్గా వేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు అంతా కూడా కారిపోయేలా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేనైతే అస్సలు వాటర్ యాడ్ చేయలేదండి. వాటర్ ఏది యాడ్ చేయకుండానే చక్కగా మనకి ఇలా పేస్ట్లా కూడా అయిపోతుంది. ఒక్కొక్కసారి అయిపోతుంది, అంటే రైస్ బట్టి ఉంటుంది కదా. సో ఇలా రెడీ అయిపోయిన రైస్ పేస్ట్లో ఇప్పుడు నేను ఏంటంటే అలోవెరా వాడతాను. మన ఇంట్లో నార్మల్గా పెంచుకుంటాం కదా, అలోవెరానే చిన్నది కట్ చేసి తీసుకొచ్చాను. అలాగే కొంచెం నిమ్మకాయ, అలాగే కొంచెం హనీ వేస్తాను. కావాలనుకుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు పెరుగు, నిమ్మకాయ లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. ఇఫ్ ఎట్ ఆల్ ఇరిటేషన్ లేదు అనుకుంటే డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి కర్డ్ అయితే అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ వెదర్ కొంచెం చల్లగా ఉంది. పైగా నేను ఇవాళ హెడ్ బాత్ కూడా చేశాను, అందుకే కొంచెం నేను కర్డ్ అవాయిడ్ చేస్తున్నాను. సో కర్డ్ బదులు నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. అంటే మన పాలలో మీగడ ఉంటుంది కదా, సో ఆ మీగడ నేను 1/2 spoon వరకు యాడ్ చేస్తున్నాను. సో ఇది 1/2 spoon ఉండదు అనుకోండి, 1/4 spoon అనుకోవచ్చు. సో 1/4 spoon వరకు మీగడ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ మిల్క్ మీగడైనా పర్వాలేదు, నార్మల్గా మనం స్టోర్ చేసిందైనా పర్వాలేదు, మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. 1/2 tablespoon వరకు అలోవెరా జెల్, అంటే ఇప్పుడు అలోవెరా తీసుకున్నాను కదా, సో అదే కట్ చేశాను, దాని జెల్ వేస్తున్నాను. 1/2 tablespoon నిమ్మరసం, 1/2 tablespoon హనీ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంతే, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్టే అప్లై చేసుకోవడానికి. సో ఇప్పుడు మొత్తానికి అయితే నేను ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ వాడుతున్నాను, యాక్చువల్లీ నేను పపాయ వాడుతాను ఇన్ఫాక్ట్. సో పపాయ నార్మల్గా మనం ఫేస్ ప్యాక్ పెట్టుకోకపోయినా ఏ ఫ్రూట్తోనైనా జస్ట్ మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఫేస్ని. సో ఈ పపాయ నేను 2 pieces పెట్టాను మార్నింగ్, భరత్ తినేసాడు. సో ఇంక నాకు మిగిలింది ఆరెంజ్ ఒక్కటే. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ తోటే నేను కొంచెం క్లీన్ చేసేసుకుంటాను. ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను ఫేస్ వాష్ తోటి. సో అయినప్పటికీ మరొకసారి ఫ్రూట్ తో ఇలా క్లీన్ చేసుకుంటే డెడ్ స్కిన్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అవి రిమూవ్ అయిపోతాయి అనమాట. ఇంకా రిమూవ్ చేయలేదు.
సో రెండు కూడా వేస్తే ఒకటి సరిపోతుంది నా ఫేస్కి. సో ఇలా అన్ని ప్లేసెస్లో బాగా అప్లై చేసుకుంటే చక్కగా మనకి డెడ్ స్కిన్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అవి రిమూవ్ అయిపోతాయి. ఇన్ఫాక్ట్ ఫేస్ ప్యాక్ తోటి ఇంకా ప్రాపర్గా రిమూవ్ అయిపోతాయి, అంటే ఇంటర్నల్గా ఉంటాయి కదా, సో మనకి కనిపించవు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పార్లర్స్కి వెళ్ళేంత రిస్క్ అయితే ఎవరు చేయటం లేదు. సో చిన్న చిట్కాలతోటి ఇంట్లోనే చక్కగా అన్నీ నేర్చేసుకుంటున్నారు. సో మోస్ట్లీ నేను ఎప్పుడు చేసేది ఇదే అండి. నేను ఎప్పుడు పార్లర్స్కి వెళ్ళను, జస్ట్ ఐబ్రోస్కి మాత్రం వెళ్తాను. ఇప్పుడు అది కూడా వెళ్ళటం లేదు. సో మొత్తానికైతే ఇలా క్లీన్ చేసేసుకోవడమే, ఎక్కువ ఏం చేయక్కర్లేదు. సో ఇలా నెక్ ప్లేస్లో కూడా కొంచెం క్లీన్ చేసేసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ. వీక్లీ వన్స్ ఎప్పుడైనా బద్దకిస్తే కనుక ఇది మాత్రం చేస్తాను, ఏదో ఒక ఫ్రూట్ తోటి. మోస్ట్లీ పపాయ వాడతానండి నేను, ఎందుకంటే పపాయ మనకి చాలా మంచి ఫేస్ ప్యాక్కి చాలా మంచి ఫ్రూట్. సో అదైతే నేను కంపల్సరీ వాడతాను. సో ఇంతే. సో మొత్తం ఫేస్ అంతా అప్లై అయిపోయిన తర్వాత మనకి ఇంక ఈ పీస్తో పని ఉండదు కాబట్టి సో చేతితోటే జస్ట్ లైట్గా మసాజ్ టైప్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా సర్క్యులర్ మోషన్లో సో ఇలా చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ప్రొఫెషనల్గా మనం చేసుకోలేం కాబట్టి జస్ట్ మనం ఎంత చేసుకోగలిగితే అంత మసాజ్ జస్ట్ ఇలా అప్లై చేసేసుకోవడమే. సో ఇంతే. ఇది మళ్ళీ ఇప్పుడు మనం వాష్ చేసేసుకోవాలి. సో ఇది రిమూవ్ చేసుకున్నాకే మనకి ఫేస్ ప్యాక్ అనేది పడుతుంది. సో మీరు కావాలనుకుంటే ఒక 2 minutes ఉంచుకోవచ్చు, లేదంటే ఇమీడియట్ గా కూడా వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి అబ్జర్వ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అప్పుడే ఆల్రెడీ నాది ఇక్కడ డ్రై అయిపోతుంది ఫుల్ గా స్కిన్. మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మాయిశ్చర్ కదా. సో ఒక 2 minutes ఉంచుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి వెంటనే వాష్ చేసేస్తాను. సో వాష్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇది వాష్ చేసేసుకున్నానండి, చూస్తున్నారు కదా. సో ఎక్కువ మనం మరీ రుద్దేసి కడిగేక్కర్లేదు, జస్ట్ వాటర్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక మెయిన్ ఏంటంటే మనం దీన్ని హాట్ వాటర్తో లుక్వామ్ వాటర్తో కడగకూడదండి. నార్మల్గా కోల్డ్ వాటర్తో కడుక్కోవచ్చు, అంటే రన్నింగ్ వాటర్ వస్తుంది కదా ట్యాప్ నుంచి, సో అది యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా ప్యాక్ అప్లై చేసేసుకోవడమే. సో ఇప్పుడు ఈ రైస్ ప్యాక్ నేను బాగా మిక్స్ చేసేసాను కదా, చూస్తున్నారు కదా ఇంత క్వాంటిటీ ఉంది. సో నా ఒక్కదానికనే చేసుకుంటాను ఇంత, కాకపోతే అన్ని మిక్స్ చేస్తాం కదా కొంచెం ఎక్కడ ఎక్కువైపోతుంది. నార్మల్గా మనం ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకుంటాం కదండి, ఇప్పుడు ఎలా ఆరెంజ్ అయితే రాసుకున్నాను అలాగే రాసేసుకో. సో అలోవెరా జెల్ వేసాను కదా, అది కొంచెం మిక్స్ అవ్వకపోతే నేను బాగా చేతులతో కలిపేశాను. సో అది స్మాష్ అయిపోయింది బాగా. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, ఇలా తీసుకొని రాసేసుకోవడమే. అయితే ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుందండి. నేను ప్రాక్టికల్ గా అంటే నేను వాడిన తర్వాత నాకైతే మంచి రిజల్ట్స్ కనబడ్డాయి. నేను ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా చాలా రోజుల నుంచే వాడుతున్నాను. అయితే నాకు ప్రాపర్ ప్యాక్ 1 week ఒకసారి ఎలా పెట్టుకోవాలో అది నేను ఇప్పుడు కరోనా టైంలోనే బాగా పెట్టుకోగలిగాను, టైం తీసుకోగలిగాను దానికి. సో అన్ని ప్లేసెస్లో ఇలా అప్లై చేసేసుకోవడమే మొత్తం ఫేస్ అంతా. బై మిస్టేక్ వాటర్ ఏమైనా కొంచెం ఎక్కువ వేసేసారో అనుకుంటే రైస్ ప్యాక్లో మీరు ఏం చేస్తారంటే కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి ఒక 5-10 minutes. సో అప్పుడు అది మీకు కొంచెం గట్టిగా అయిపోతుంది, రైస్ కదా కొంచెం త్వరగానే చిక్కబడిపోతుంది. సో ఆ తర్వాత మీరు ఇంకా అప్లై చేసేసుకోవచ్చు. ఇందులో మనకి అలోవెరా జెల్ ఉంది కాబట్టి చాలా సేపటి వరకు మనకి అంటే ఇది అప్లై అయిపోయిన తర్వాత మనకి ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల ఫేస్ అనేది మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. సో జెల్ అలాగే మీగడ ఉంటుంది కదా, సో అది నాకు ఇంకా తగులుతుంది చేతికి. సో మనం నోస్ కి చక్కగా ఇలా అన్ని సైడ్స్ అప్లై చేసుకోవడం వల్ల చక్కగా మనకి ఆ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా పోతాయండి. డెఫినెట్ గానే ఇది బాగా యూజ్ అవుతుంది. 100% మనకి మంచి రిజల్ట్ వస్తుంది రైస్ ప్యాక్ లో. ఇన్ఫాక్ట్ అది వాడిన తర్వాత మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తాము డెఫినెట్ గా. సో నేను ఎక్కువ అంటే అసలు వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి నాకు చక్కగా కారకుండా అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది. సో వాటర్ చాలా లిమిటెడ్ గా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి రైస్. సో ఇప్పుడు నెక్ పార్ట్ కూడా అప్లై చేసేస్తాను. సో ఎప్పుడు ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా డెఫినెట్ గా నెక్ కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే
మనం ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ మంచిగా గ్లో అవుతుంది, మళ్ళీ నెక్ పార్ట్ నల్లగా ఉంటుంది. సో రెండు ఒకే కాంప్లెక్స్ లో కనిపించడానికి మనం రెండు అంటే నెక్ కి ఫేస్ కి అప్లై చేసుకుంటే చక్కగా రెండు కూడా బ్రైట్ గా అవుతాయి. అంటే ఆ డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈజీగానే. సో ఇంతేనండి. సో మిగిలిందంతా కావాలనుకుంటే చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది ఇది మనకి. సో జస్ట్ ఇలా రాసేసుకోవడమే అంతా, బాడీ అంతా కూడా. బాడీ అంతా కాదులేండి, చేతులకి కాలుకి రాసుకుంటే సరిపోతుంది. ఎక్స్పోజింగ్ పార్ట్స్ మెయిన్ ఏంటంటే మనం సన్కి ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతామో, ఏ పార్ట్స్ అయితే మనం ఎక్స్పోజ్ అవుతాయో సన్కి, సో అక్కడ వరకు మనం చాలా ఈ స్క్రబ్ ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత అంటే మోస్ట్లీ మనం బయటికి వెళ్ళి అంతా తిరగడం అయిపోయింది అంటే ఇంకా మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వము అనుకునేటప్పుడు ఇది అప్లై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సన్లోకి వెళ్తాము, బయట తిరిగే పని ఉంది అనుకునేటప్పుడు ఇది అవాయిడ్ చేసుకోండి. ఎప్పుడైతే ఇంట్లో ఉంటామో అనిపిస్తుందో అప్పుడే రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇది అప్లై చేసుకున్న తర్వాత కనీసం ఆ మాయిశ్చర్ మనకి ఒంటికి పట్టేలా ఉండాలి కదా, సో అందుకు. సో ఇలా చేతులకు కూడా అప్లై చేసేసుకోవచ్చు చక్కగా. సో ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా హనీ అలాగే క్రీమ్, లెమన్ కాబట్టి మనకి లెమన్ లో సిట్రిక్ యాసిడ్ చాలా మంచిగా ఫంగస్ అది రిమూవ్ చేస్తుంది. ఫేస్ లో మనకి ఏమైనా డెడ్ స్కిన్స్ ఉన్నా లేకపోతే బ్లాక్ హెడ్స్ ఉన్నా చక్కగా రిమూవ్ అయిపోతాయి. వీక్లీ వన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి హోల్ వీక్ ఇంకా మనం ఒక మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది, ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. సో మేకప్ ఎక్కువ వద్దు అనుకుంటే గనక ఇలాంటి ఫేస్ ప్యాక్లు వాడితే చక్కగా మనకి మేకప్ వేసుకునే అవసరం లేకుండా మన ఫేస్ అనేది ఎప్పుడు కూడా బ్రైట్ గా ఉంటుంది. డన్. సో ఇంతేనండి, ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకున్నాను ఫేస్ కి, నెక్ కి అలాగే చేతులకు కూడా. సో చూస్తున్నారు కదా, బాగున్నానా? 10 minutes ఉంటే సరిపోతుంది. 15 minutes ఎక్కువ ఉండకుండా అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ డ్రై అయిపోయింది అనుకోండి, మనం మళ్ళీ అది ఏదో గిన్నెతో ఉన్నట్టు పామి కడుక్కోవాల్సి వస్తుంది. ఎక్కువగా మన ఫేస్ ని మనం ట్రబుల్ చేయకుండా ఈజీగా రిమూవ్ అయిపోవాలంటే ఒక 10 minutes ఉంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ నాకు ఇటు సైడ్ ఆరిపోతుంది. సో ఈ విధంగా కొంచెం ఆరితే చాలు, మరి ఎక్కువగా ఆరిపోయేదాకా వెయిట్ చేయకండి. అంటే ఒక్కసారి మనకి రిజల్ట్స్ వచ్చేయాలంటే వచ్చేవి కదా. సో కొంచెం మెల్లమెల్లిగా వీక్లీ మీరు చేసుకున్న కొద్దీ మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది డెఫినెట్ గా. సో మీతో మాట్లాడుతూ ఇప్పుడు రాసుకోవడం మర్చిపోయానండి. సో అప్లై చేసుకుంటున్నాను, ఇప్పుడు అప్లై చేసేసుకున్నాను. సో చూసారు కదా, డ్రై అయిపోయిందండి. నాకు తెలుస్తుంది కొంచెం స్కిన్ అది కూడా టైట్ గా అయిపోతుంది. సో నా మాటలు బట్టి మీకు అర్థమవుతుంది. సో లిప్స్ పైన అంతా కూడా డ్రై అయిపోవడం వల్ల ఇక్కడ కూడా చూసారా పడిపోయింది, డ్రై అయిపోయి చేతులు కూడా డ్రై అయిపోయి ఫుల్ గా. సో ఇలా అయిపోతే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఉంచేసామంటే మళ్ళీ మనం కడుక్కునేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫేస్ అంతా కూడా ట్రబుల్ చేస్తూ బాగా రుద్ది కడుక్కోవాల్సి వస్తుంది. సో ఈ టైంలో ఇంకా మనం ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. సో ఫేస్ వాష్ కూడా మనం ఏంటంటే కోల్డ్ వాటర్ తోటే చేయాలి, హాట్ వాటర్ కానీ లూకోమ్ వాటర్ కానీ వాడకూడదు. సో ఫేస్ వాష్ చేసేసుకుంటాను ఇప్పుడైతే నేను. జస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకునే ముందు జస్ట్ ఇది రిమూవ్ చేసేసుకునేలాగా మనం జస్ట్ స్క్రబ్ లా వాడేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఫేస్ కి ఇలా మసాజ్ చేసుకున్నట్టుగా. సో ఆటోమేటిక్గా అది కూడా రిమూవ్ అయిపోతుంది. సో కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ, అంటే డ్రై అయిపోతుంది కదా, సో ఇలా చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని జస్ట్ మనకి ఆ రైస్ ఏదైతే ఉందో కొంచెం రఫ్ గా ఉంటుంది కదా, సో అది మనకి మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది. సో ట్రస్ట్ మీ అండి, చాలా బాగా పనిచేస్తుంది ఈ రైస్ ప్యాక్ అనేది. ఫేస్ లో మనకి డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది, అలాగే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా బాగా రిమూవ్ అయిపోతాయి. ఇన్ఫాక్ట్ మనం వీక్లీ వన్స్ చేయడం వల్ల మనకి ఇంకా అది రెగ్యులర్ గా ఒక పనిలా అయిపోతుంది కాబట్టి సో మనం చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలా రైస్ ప్యాక్ తోటే. మనం నోస్ దగ్గర ఇలా రబ్ చేసుకుంటూ ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, అవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ అవి మనకి కనిపించవు. సో అవి కూడా మనకి చక్కగా ఇలా రిమూవ్ అయిపోతాయి. అంతేనండి, ఇలా ఒక 2 minutes పాటు మసాజ్ చేసుకున్నట్టుగా రిమూవ్ చేసేసుకోవాలి ఆ ప్యాక్ అనేది. సో ఎక్కువ ఫోర్స్ పెట్టకండి, మళ్ళీ ఫేస్ అంతా కూడా ఏమంటారు కమిలిపోయినట్టు అయిపోతుంది ఫస్ట్ టైంకే. సో జస్ట్ ఇలా సర్క్యులర్ మోషన్లో ఇలా ఐస్ కింద, చిన్న దగ్గర, అలాగే ఇక్కడ నోస్ కింద. సో ఇంతే, ఇలా ఫోర్ హెడ్ పైన ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. ఇలా ఉండకూడదు మనం చేసే మసాజ్ అనేది, అప్వర్డ్ డైరెక్షన్. సో ఇలా చేసుకుంటూ ఒక 2 minutes, మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కాబట్టి జస్ట్ ఇలా చేసేసుకొని
ఇంకా ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఈ విధంగా నెక్ కూడా రిమూవ్ చేసేసుకోవడమే, రిమూవ్ అయిపోతుంది. సో అంతే. సో ఇప్పుడు నేను ప్రాపర్గా వాష్ చేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది లుక్ అనేది. సో చూస్తున్నారు కదా, సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్గా తుడిచేసుకోవడమే. సో అది కూడా చూపిస్తున్నాను ఏంటి అనుకోకండి, జస్ట్ డీటెయిల్గా చెప్పాలని ఒక ఇంటెన్షన్ అంతే. సో చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత షైనీగా కనబడుతుందో స్కిన్. సో నేనైతే ఫీల్ అవుతున్నానండి, ఎందుకంటే అప్లై చేసుకున్నాక ముందు ఒకలా ఉంటుంది, అప్లై చేసుకున్నాక ఒకలా ఉంటుంది. సో అది నేను టచ్ చేసి ఫీల్ అవ్వగలుగుతున్నాను ఎలా ఉంది స్కిన్ అనేది. సో మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీకు కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదన్నమాట నా సీక్రెట్ కదా. స్కిన్ అది కూడా చాలా స్మూత్గా అలాగే సాఫ్ట్గా అనిపిస్తుంది, ఫీల్ అవుతున్నాను నేనైతే. నాకు ఇదైతే 100% మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, ఇన్ఫాక్ట్ చాలా నెలల నుంచి వాడుతున్నాను. మధ్యలో ఏంటంటే వర్క్ స్ట్రెస్ వల్ల ఏంటంటే టైం దొరికేది కాదు. ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటున్నాను. నాకైతే చేంజ్ తెలుస్తుంది, నా ఫేస్ లో నాకు గ్లో ఎలా ఉంది అనేది నాకు డెఫినెట్ గానే ఫీల్ అవుతున్నాను నేను. సో మీరు కూడా వాడి చూడండి, డెఫినెట్ గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది మనకి ఏంటంటే స్కిన్ టైట్నింగ్ చేస్తుంది, అలాగే స్కిన్ బ్రైట్ గా చేస్తుంది. ఎక్కడైనా మనకి బ్లాక్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా మంచిగా క్లియర్ అవుతుంది స్కిన్ అనేది. అంటే మెయిన్ దీని మోటో ఏంటంటే మనకి డెడ్ స్కిన్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఫేస్ లో ఆటోమేటిక్ గా మనకి గ్లో అనేది వస్తుంది. సో ఫైనల్ గా నేను ఇది చెయ్యగా ఇంకా నా స్కిన్ కి నేను ఏం చేస్తాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేసేసుకుంటాను, అంటే వీక్లీ వన్స్ చేసుకున్న తర్వాత ఫేస్ మసాజ్ చేసుకుంటాను నేను. సో నేనైతే ఈ ఫేస్ మసాజర్ వాడతానండి, ఇది 3D మసాజర్. సో మనకి ఆన్లైన్ లో ఈజీగానే అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, ఇది మనం బాడీ మసాజ్ కూడా వాడచ్చు. సో అందుకు నేను పెద్ద సైజే తీసుకున్నాను. సో దీంతో మనం ఫేస్ కి చక్కగా మనం మసాజ్ చేస్తున్నాం అంటే బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగా జరిగి మన ఫేస్ లో ఆటోమేటిక్ గా గ్లో అనేది వస్తుంది. దాంతో పాటు మనం తీసుకోవాల్సిన మెయిన్ డైట్ ఏంటి అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, అలాగే వాటర్ అనేది కూడా ఎక్సెస్ గానే తీసుకోవాలి. మనకి బాడీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇస్తూ ఉండాలి. డెఫినెట్ గా ఫుడ్ ఎఫెక్ట్ లేనిదే మనకి ఏది జరగదండి. బాడీలో చేంజెస్ అనేవి మనకి 75% వరకు మనకి ఫుడ్ ఇంటేక్ అలాగే వాటర్ ఇంటేక్ వల్లే జరుగుతుంది. మిగతాదంతా ఏంటంటే మనం చేసే ఎక్స్టర్నల్ ప్రయత్నం అంతా. సో ఇది నేను రీసెంట్ గా వాడడమే స్టార్ట్ చేశాను. ముందంతా కూడా ఫేస్ తోటి అంటే ఫేస్ మసాజ్ అంతా కూడా చేతులతోటే చేసుకునేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రీ టైం కదా, కొంచెం మనకి టైం దొరికింది కాబట్టి ఇది ఆర్డర్ చేసుకున్నాను. అయిపోయింది చాలా నెలలు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది నాకు యూసేజ్ లో ఉంది. సో ఇది కూడా చేసుకుంటూ ఉంటాను నేను. ఇది ఎలా వాడాలో చూపించేస్తాను మీకు. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను వాడి చూపిస్తున్నాను ఎలా వాడుతున్నాను అనేది. సో బాడీ మసాజర్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇది పెద్ద కాస్ట్ కూడా కాదు, నేను మోస్ట్లీ ట్రై చేస్తాను. దీని లింక్ నాకు దొరికినట్టయితే నేను డెఫినెట్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇదేంటంటే ఇక్కడ చిన్న దగ్గర నుంచి అప్వర్డ్ డైరెక్షన్ చేసుకోవాలి. సో ఇలా మరి ఎక్కువ ఫోర్స్ ఉపయోగించకండి, దుమ్ములు ఇరిగిపోతాయి. సో ఇలా చేసుకోవాలి. ఇదేం చేస్తుందంటే ఈ రెండు బాల్స్ మధ్యలో మన స్కిన్ ని కొంచెం కంప్రెస్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఫేస్ అనేది బాగా మసాజ్ అవుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ మనకి ఇక్కడ పార్ట్ అనమాట. సో ఇది కూడా ఇలా కళ్ళు జాగ్రత్త అండి, కంట్లో పొడి చేసుకోకండి. సో ఇలా చేసుకోవాలి. పైకి అప్వర్డ్ డైరెక్షన్, ఇది ఎప్పుడు ఇలా చేయకూడదు, పైకి చేసుకోవాలి. సో ఇలా మనం కాసేపు నేనైతే ఇది పట్టుకొని బిగ్ బాస్ చూస్తూ చేసేసుకుంటానండి, కొంచెం టైం కూడా కలిసి వస్తుంది కదా. సో బిగ్ బాస్ చూస్తూ ఇలా మసాజ్ చేసేసుకుంటూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఈ సైడ్ కూడా అంతే. మనం ఏది చేసినా మిగతా పార్ట్కి ఎఫెక్ట్ అవ్వకుండా చేసుకోవాలండి. సో అందుకు జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే కన్ను దగ్గరికి వచ్చేసరికి మనం కొంచెం పొరపాటున తగిలేసిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఫేస్ గ్లో కోసం పోయి ఏదో పార్ట్ పోగొట్టుకున్నాం అవుతాము. సో అందుకని డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఇన్ఫాక్ట్ మీకు తెలుసు, ఇట్స్ జస్ట్ అన్ అడ్వైస్. సో ఇంతే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కింద ఇలా. సో దట్స్ ఇట్. ఇంతేనండి, ఈ విధంగా నేను మసాజర్ అయితే యూజ్ చేస్తాను. సో మనం నెక్ కూడా చేసుకోవచ్చు, అప్వర్డ్ డైరెక్షన్. ఇంతే. చూసారు కదా,
చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే మాయిశ్చరైజర్ చాలా బాగా నచ్చింది. కొన్ని మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను ఇది. సో ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల మంచి యూజే ఉంది. అది కాస్ట్ కూడా కాదు, చక్కగా మనం కొని పెట్టుకున్నామంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా కాళ్ళ నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటే కూడా మంచిగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా కాళ్ళ నొప్పి పనిచేస్తుంది కాబట్టి నాకు ఎందుకు అలా అనిపించింది, సజెస్ట్ చేయొచ్చు అని. సో ఇదనమాట. సో చూసారు కదా, ఇంతేనండి. మొత్తానికి అయితే నేను వాడే ఫేస్ ప్యాక్ చూపించేశాను. అలాగే ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత ఫేస్కి ఎలా మసాజ్ చేసుకోవాలనేది కూడా చూపించేశాను. అంటే నేను ఇన్ఫ్యాక్ట్ అవి ఫాలో అవుతున్నాను. సో నాకైతే మంచి రిజల్ట్సే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరే చూస్తున్నారు. సో అందుకే నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఇది చక్కగా మంచి యూజ్ అయితే ఉందండి. దాంతోపాటు నేను చెప్పినట్టు మెయిన్ ఫుడ్ ఇంటేక్ అలాగే వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఉండాలండి. అప్పుడే మన బాడీ ఇంటర్నల్గా అది హ్యాపీగా ఫీల్ అవుతూ ఎక్స్టర్నల్గా మన ఫేస్ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ థింగ్స్ ఎప్పుడు మనకి అవి యూజ్ అవుతాయంటే మన ఇంటర్నల్గా మనం ఫాలో అయినప్పుడు మనకి ఎక్స్టర్నల్గా కూడా గ్లో ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే నేను ఇంకా కొన్ని స్కిన్ కేర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను డెఫినెట్గానే. నేను వాడుతున్నవన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. గా వాడిన తర్వాత నేను సాటిస్ఫై అయితేనే మీకు నేను చెప్తున్నానండి. సో ఏంటంటే మనం కొంచెం బద్దకించకుండా అన్ని చేసుకోవాలండి. నేను కూడా అప్పుడప్పుడు బద్దకించేస్తూ ఉంటాను. అప్పుడు వర్క్ వెళ్ళేదాన్ని కాబట్టి కొంచెం బద్దకించేసేదాన్ని. అయ్యో బయట పని చేసుకోవాలి, మళ్ళీ ఫేస్ కూడా చేసుకోవాలా అని చెప్పి కొంచెం ఆ బద్దకించకుండా చేసుకున్నామంటే, ఆ బద్దకించే వాళ్ళు నేను కూడా ఉన్నాను అనుకోండి. సో చేసుకున్నామంటే మన ఫేస్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. సో నేను ఇచ్చే పర్సనల్ అడ్వైస్ ఏంటంటే బీ పాజిటివ్, హ్యాపీగా ఉండండి, ఫేస్లో గ్లో ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎప్పుడు చెప్పేదే యాజ్ యూజువల్లీ. సో ఇంతేనండి వాళ్ళ వీడియోకి. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని చూసి వెళ్ళినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.